ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, మేమైతే రెడీ అయిపోయి కాళహస్తికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అమ్మ కోసం పట్టీలు తీసుకుందామని ముందైతే వెంకటగిరికి వెళ్ళాము. వెంకటగిరిలో తీసుకుందామని వెంకటగిరికి వెళ్ళిన తర్వాత మేమైతే చేంజ్ చేసుకున్నాం. ప్లాన్ అయితే కాళహస్తిలో తీసుకుందామని. కాళహస్తిలో వెండి చాలా బాగుంటుంది అంటారు, అందుకోసం కాళహస్తికి అయితే వెళ్ళి ఇంకా అమ్మ కోసం పట్టీలు అయితే కొనేసాం ఫ్రెండ్స్. నేనైతే ఏం పట్టీలు తీసుకున్నాను అనేది నా నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను. కాళహస్తిలో అమ్మ కోసం తీసుకున్న పట్టీలని క్లిక్ చేసి చూసేయండి పట్టీలు తీసుకున్నది. ఇంకా నేనైతే చూడండి బాబుని ఆడిద్దామని కాళహస్తిలోని ఎన్టీఆర్ పార్క్ అయితే వచ్చేసాను. నందమూరి తారక రామారావు పార్క్ ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇంకా బాబు కోసం ఏమన్నా వాటర్ బాటిల్, ఇంకా మా వారైతే టీ తాగుతానన్నారు, అవి తీసుకుందామని ఇంకా దీనికి పక్కనే ఉన్న టీ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏమేమి అమ్ముతున్నారో. కూల్ డ్రింక్స్, టీ, స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్ మొత్తం అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా బాబు కోసం అయితే ఒక ఐస్ క్రీమ్ చెప్పేశాను, మా వారు అయితే టీ తాగుతూ ఉన్నారు. ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను నేను, వాటర్ తాగుదామని. ఆంటీ అయితే స్టూల్ ఇచ్చేశారు కూర్చోండి అని. ఈ ఐస్ క్రీమ్ వచ్చి 20 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా టీ వచ్చి 20 రూపీస్, వాటర్ బాటిల్ 20 రూపీస్ అయితే పడింది. ఇంకా బాబుకి అయితే తినిపించేసి నేను పార్క్లోకి అయితే పిలుచుకెళ్తా ఉన్నాను. చూసేయండి ఫ్రెండ్స్ పార్క్ అయితే ఒకసారి ఎలా ఉందో. నేనైతే 5 ఇయర్స్ ముందు అయితే వచ్చున్నాను ఈ పార్క్కి. ఇప్పుడైతే వస్తూ ఉన్నాను మళ్ళీ. ఒకసారి అయితే చూడండి లోపలంతా ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పార్క్ ముందులా అస్సలు లేదు, చాలా బాగా మారిపోయింది. ఇంకా కొత్తగా అయితే పిల్లలు ఆడుకునే ట్రైన్, బెలూన్స్ గేము, ఇంకా జంపింగ్ అవన్నీ అయితే పెట్టేస్తున్నారు. మా బాబు అయితే చూడండి మా వారి కన్నా ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు. ట్రైన్ని చూసి ట్రైన్లో ఎక్కుతాడంటే వాడు. ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చి నిలబడిపోయాడు, వెళ్ళిపోతాను నేను ట్రైన్లో ఎక్కుతానని. ఇంకా బెలూన్ గేము ఇవన్నీ అయితే ఉన్నాయి. కాళహస్తి పార్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఎక్సర్సైజెస్ చేసుకునేటివి, ఇంకా పిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాళ్ళు అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే చూడండి బాబునైతే ఎక్కించేసాం ట్రైన్లో. 40 రూపీస్ అయితే టికెట్ ఫ్రెండ్స్. ఇంకా బాబు అయితే ఫుల్ హ్యాపీ ట్రైన్ ఎక్కిగానే. చూడండి హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు జాతర టైంలో అయితే వచ్చేటివి మా వెంకటగిరిలో ఇలాంటి ట్రైన్. ఇంకా కాళహస్తిలో అయితే పార్క్లో పెట్టేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్క్ అయితే. ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాళహస్తి దగ్గరకు వచ్చి పార్క్ అయితే వెళ్ళండి, చాలా బాగుంది. ఇంకా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీకి బాయ్ చెప్తూ. చూడండి దిగేసి మా హస్బెండ్ అయితే డబ్బులు ఇచ్చేశారు, 40 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే బెలూన్ గేమ్కి టికెట్ తీసుకున్నాం ఇంకొక 40 ఇచ్చి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా బెలూన్ గేమ్లో అయితే మా బాబు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో. ఇంకా బెలూన్స్లో ఆడుకోరా అంటే చూడండి వెళ్ళి పనుకునేసాడు. మా బాబుకి ఈ బెలూన్ గేమ్ కన్నా ట్రైనే బాగా నచ్చింది. ఇంకా కాసేపు అయితే అక్కడే దాంట్లోనే ఆడిచ్చాము. చూడండి అంత హుషారుగా ఏం లేడు ఈ బెలూన్ గేమ్లో, ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. వాళ్ళ డాడీ నిలబడి రారా అంటే ఇంకా వస్తూ ఉన్నాడు చిన్నగా బెలూన్స్లో నడుచుకుంటూ. ట్రైన్లోకి వెళ్ళాలంట, మళ్ళీ చెప్తా ఉన్నాడు నేను ట్రైన్ ఎక్కుతానని బెలూన్ గేమ్లో నిలబడి. ఇంకా నేను పిలుస్తూ ఉంటే చూడండి వచ్చాడు చిన్నగా. హైఫై రా అంటే హైఫై కొట్టాడు.
ఇంకా బెలూన్ గేమ్లో నుంచి అయితే దించేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఈ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఈ వాటర్లో కూడా. దీన్ని ఏమంటారో తెలీదు ఫ్రెండ్స్ నాకైతే. నెక్స్ట్ అయితే దీనిలో ఎక్కిద్దాం అనుకున్నాము. బాబుకి ఎక్కడం రాదు కదా అంత పైన, అందుకోసం అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ అయితే ట్రైన్ ఎక్కించాం రెండోసారి మళ్ళీ టికెట్ తీసుకొని ట్రైన్లో అయితే మళ్ళీ ఎంజాయ్ చేశాడు. ట్రైన్ దగ్గర నుంచి ఇక్కడికైతే పిలుచుకొచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మా వారైతే కూర్చోబెట్టి తిప్పుతూ ఉన్నారు. మా వారితో ఈ ఇయర్ తిరగడం ఇదే లాస్ట్ అనుకోవడం పార్కులకి. నెక్స్ట్ తిరగాలన్నా మా వారైతే ఉండరు, ఖతర్ అయితే వెళ్ళిపోతారు ఇంకొక 10 days లోపల. మళ్ళీ మా వారు వచ్చే వరకు ఇంకా వెయిట్ చేయాలి మేమైతే తిరగడానికి. చూడండి, బాబు అయితే ఫుల్ హ్యాపీ, అస్సలు భయపడటమే లేదు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో మా బాబు అయితే. ఇంకా కాసేపు అయితే మా హస్బెండ్ రౌండ్గా తిప్పేసి ఇంకా దించేశారు. ఇంకా దీంట్లో చూడండి, జారుడు దాంట్లో అయితే ఎక్కించారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు అయితే వాళ్ళ డాడీతో. వీళ్ళ డాడీ వెళ్ళిపోతే ఇంకా ఎక్కడ బెంగ పెట్టుకుంటాడో వాళ్ళ డాడీ పైన. అస్సలు వదలడు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీని అయితే. నా దగ్గర అస్సలు రావడం లేదు. పిల్లలు ఆడుకునేటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పార్క్లో అయితే. చాలా బాగుంది పార్క్. ఇంకా నెక్స్ట్ అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి మా బాబు ఎంజాయ్ చేసినటివి అన్నీ ఏమేమి ఎక్కాడో చూపించేస్తాను. ఇంకా ఈ డక్కు పైన నుంచి అయితే దించేశారు. చూడండి, మళ్ళీ జారుడు దగ్గరకు అయితే వెళ్ళాడు. ఇంకా నేను మా బాబు అయితే కాసేపు ఆడుకునేసాను దీంట్లో. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, నేనైతే దిగేసి మా వారిని ఎక్కమన్నాను. మా హస్బెండ్ చూడండి ఎక్కకుండా ఆయనే ఊపుతూ ఉన్నారు చేత్తో పైకి కిందకి. అప్పుడప్పుడు అలా అలా తిప్పుతూ ఉంటే పిల్లలకి మైండ్ అయితే ఫ్రీ అవుతుంది, షార్ప్ అవుతారన్నమాట. మా వారైతే నేను ఖతర్ వెళ్ళిపోయినా సరే అప్పుడప్పుడు మీ తమ్ముడిని పిలుచుకొచ్చి కాళహస్తి పార్క్ దగ్గరికి అయితే చూపిస్తూ ఉండు, తిప్పుకొని పోతూ ఉండు అంటూ ఉన్నారు. మాకైతే కాళహస్తి ఒక 1/2 hour అయితే పడుతుంది ఫ్రెండ్స్ బైక్లో. ఇక్కడ ఉన్నటివి అన్నీ అయితే ట్రై చేసేసాడు మా బాబు అయితే. చూడండి ఎంత చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఒక్కటి కూడా వదలకుండా, నేను ఎక్కను అని చెప్పకుండా అన్నీ ఎక్కేసాడు ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అయితే చూడండి, ఈ టైర్ మీద అయితే నేను ఎక్కిస్తూ ఉన్నాను.
ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా మేమైతే చూడండి పార్క్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము. మా రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళలేదు. లేట్ అయిపోయింది పార్క్లోనే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా మేమైతే చూడండి నందమూరి తారక రామారావు పార్క్ నుంచి బయటకైతే వచ్చేసాం. ఇది చూడండి కాళహస్తి బ్రిడ్జ్. కాళహస్తిలో టెంపుల్స్ అయితే ఫేమస్, శివాలయం టెంపుల్. ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్, శివుడు పార్వతి విగ్రహం అయితే చాలా బాగుంది కదా, ఉయ్యాల్లో కూర్చొని. నాకైతే చాలా బాగా నచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.